హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ ర్యాక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని గ్రామర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని క్వశ్చన్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయడం అనేది చూద్దాం మనం. దే ఆర్ ప్లేయింగ్ అనే స్టేట్మెంట్లో మనం దాన్ని క్వశ్చన్లో చేంజ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ అనేది ఉందన్నమాట. దాన్ని మనం ముందు రాసినట్లయితే ఆర్ దే ప్లేయింగ్ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఇది స్టేట్మెంట్ను క్వశ్చన్గా మార్చడం జరిగింది. అలాగే షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అనేది ఉంది. సో ఈజ్ షీ రీడింగ్ ఏ బుక్, ఇలా ఈ టైప్లో మనం క్వశ్చన్ కింద చేంజ్ చేయొచ్చు. దే హ్యావ్ సీన్ అన్ యాక్సిడెంట్ అని ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి హ్యావ్ దే సీన్ అన్ యాక్సిడెంట్, ఇది క్వశ్చన్లో చేంజ్ చేసాం అనమాట. అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ కనుక ఉన్నట్లయితే స్టేట్మెంట్లో దాన్ని మనం ఆ స్టేట్మెంట్కి ముందు రాసేసుకొని చివరిన క్వశ్చన్ మార్క్ యాడ్ చేసినట్లయితే మనం ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, గమనించండి. దే ప్లే ఫుట్బాల్. దే ప్లే ఫుట్బాల్లో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఎక్కడ లేదనమాట. సో మనం ఇలా హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఇలాంటి సెంటెన్స్ని మనం స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్ లాగా ఎలా మారుస్తాం? హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్లో లేనప్పుడు క్వశ్చన్ అనేది మనం ఎలా తయారు చేయాలి అంటే ఇక్కడ వెర్బ్ ఏముందో చూడాలి. ఫస్ట్ మనం వెర్బ్ అనేది సెంటెన్స్లో ప్లే అనేది వెర్బ్ అనమాట. సో వెర్బ్ V1 ఆర్ V2 అనేది చూసుకోవాలి. అంటే మనకి వెర్బ్ ఫామ్స్ ఉంటాయి కదా, V1 V2 V3 అని. అక్కడ ఇచ్చిన వెర్బ్ V1 వెర్బా V2 వెర్బా V3 అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. V1 అయితే అంటే ఇచ్చిన వెర్బ్ V1 అయితే కనుక డూ యాడ్ చేయాలి. V2 అయితే వెర్బ్కి ముందు వెర్బ్ను V1గా మార్చేయాలన్నమాట. అంటే V2 అయితే కనుక డిడ్ని యాడ్ చేసి వెర్బ్కి ముందుగా అప్పుడు వెర్బ్ని V1 కింద చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ సెంటెన్స్ని ఎలా మారుస్తున్నామంటే దే ప్లే అనేది V1 వెర్బ్ కాబట్టి మనం డూ యాడ్ చేసుకుని డూ ప్లే ఫుట్బాల్ అనే స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్లా మార్చాలంటే ఏం చేయొచ్చు మనం? డూ దే ప్లే ఫుట్బాల్ అంటే ఈ డూని మనం సెంటెన్స్కి ఫస్ట్ రాసేసినట్లయితే అది క్వశ్చన్ కింద చేంజ్ అయిపోద్ది అనమాట. డూ దే ప్లే ఫుట్బాల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఉంది చూడండి. దే ప్లేడ్ కబడ్డీ. ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు. అయితే ఇక్కడ ఒక వెర్బ్ ఉంది. ఈ వెర్బ్ ఏంటి? ప్లేడ్ అనమాట. దీని ఫామ్ చూసినట్లయితే ఇది V2 ఫామ్. అంటే వెర్బ్ V2 ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా రాసేయచ్చు? డిడ్ యాడ్ చేసి ఈ ప్లేడ్ అనే వెర్బ్కి ముందుగా మనం డిడ్ యాడ్ చేసి ఈ ప్లేడ్ని V1 వెర్బ్గా మార్చేసుకోవాలన్నమాట. అంటే డిడ్ ప్లే కింద రాయాలి. సో దే డిడ్ ప్లే కబడ్డీ అని రాసాం. సో డిడ్ని ఏం చేద్దాం? ఇప్పుడు సెంటెన్స్కి ముందు రాసేసినట్లయితే డిడ్ దే ప్లే కబడ్డీ అది ఇప్పుడు ఇది క్వశ్చన్ కింద చేంజ్ అయింది. డిడ్ దే ప్లే కబడ్డీ. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డూ ప్లే అంటే ప్లేకి ఈక్వల్ అనమాట. ప్లే ఇది V1 వెర్బ్, ఈ V1 వెర్బ్ డూ ప్లే అనే దానికి ఈక్వల్. అలాగే ప్లేడ్ ఇది V2 వెర్బ్, ఇది దేనికి ఈక్వల్ అంటే డిడ్ ప్లేకి. అంటే డిడ్ ప్లే అని రాసిన ప్లేడ్ అని రాసిన ఒకటే, డూ ప్లే ప్లే అని రాసిన ఒకటే మీనింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.